కూరల్లో ఎక్కువ ఆమ్లం ఉంటుంది. ఆ ఆమ్లం ఐరన్ తో కలిసిపోతే ఆహారం చేదుగా మారుతుంది. దాంతో పాటు ఆ ఆహారం ఆరోగ్యానికి హానికరం. అందుకే టమాటాలను ఐరన్ కడాయిలో ఎక్కువసేపు వండకూడదు. ఇది మీ వంట రుచిని పాడు చేస్తుంది. చింతపండు కూడా ఆమ్లెట్ తో ఉంటుంది. ఐరన్ కడాయిలపై తుప్పు పట్టించే ప్రభావం చూపుతుంది. దీంతో ఐరన్ లో విషపూరిత లోహాలు విడుదల కావచ్చు. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి. అందుకే చింతపండుతో వండేటప్పుడు ఐరన్ కడాయి ఉపయోగించబడదు. నిమ్మరసం ఐరన్ తో కలిసి ఆహారంలోని పోషకాలను రుచిని మార్చేస్తుంది. ఐరన్ కడాయిల్లో నిమ్మరసం వాడడం వల్ల ఆహారం కలుషితం అవుతుంది. ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి నిమ్మరసం వాడేటప్పుడు ఇతర పాత్రలను ఎంచుకోవడం మంచిది. పండ్లను, ముఖ్యంగా పుల్లటి పళ్లను ఐరన్ కడాయిలో వండడం వల్ల వాటి పోషకాలు నశిస్తాయి. అదనంగా రుచి కూడా చెడిపోతుంది. పండ్ల వంటలకు ఐరన్ కడాయి ఉపయోగించకూడదు. దీనివల్ల ఆహారం తినడానికి అసౌకర్యంగా ఉంటుంది. వాటిలో కొన్ని ఆహారాలను వండడం మంచిది కాదు. ఐరన్ తో కలిసి ఆహార రుచి, పోషక విలువలు మార్చేస్తాయి. ఆరోగ్యానికి హానికరం కూడా. కాబట్టి వంట చేసేటప్పుడు ఈ ఆహారాలను దృష్టిలో పెట్టుకుని సరైన పాత్రలను ఎంచుకోవడం చాలా ముఖ్యం.